ఇప్పుడు ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తుందో వాడేవాడు కాంగ్రెసోడు వనవాసం ఎత్తుతాను మేము చిలక పైసలు పంపితే బియ్యం తెచ్చుకునేది ఉప్పు నీరు కాయ తెచ్చుకునేది అన్నింటితో సెలవుతుండేది మాకు ఆ దేవుడు చేయబట్టి చేసిగారు ఆయన వికలాంగుడే తిరిగా 4,000 ఇస్తారు వికలాంగులు కానీ ఆ 10 రోజులు 5 నెలలు తిరుగుడు అవుతుంది పంచాను సర్పంచ్ లేడు ఒక కార్యదర్శి లేడు ఇంత ఊరుకు 15 రోజులు సంతి తిరగంగా ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళ ఇత్తి ఆవిడైనా వాళ్ళే వాళ్ళ కాంగ్రెస్ మన ఊరు కాడ వచ్చి మన రాజ్యం మన గారు అని మరి పోయి అడుగుతామా మన కేసీఆర్ అయితే అడుగుతాం అయ్యే నిన్ను అడుగుతాం మన తెలంగాణ అడుగుతాం వాడే కూడా మనకు నా కోడలు పంచాయతీ అయింది ఆ దావకాల పుట్టుకుని పట్టుకొని వచ్చింది ఆయన ఉండగా మంచిగా పైసలు ఇచ్చేది అంగీలు పంపేది సరుకులు పంపేది ఎప్పుడు వస్తారని మళ్ళీ ఎదురు చూస్తాను పంచాడు నిన్న 300 మొన్న 300 ఒక్కనాడే 2 రోజులు 8 రోజులు అన్న కూడా కొట్టరా 10 రోజుల సంచాలి తిరిగి చెప్పాలా పంచం పింఛన్ కొరకు ఆయన పంపిన 4,000 అయ్యా కేసీఆర్ పంపిన 4,000 ఎక్కువ నా పెనిమిటి 6,000 ఇస్తానన్నారు 3,000 ఇస్తలేదు 6,000 ఇస్తలేవు తిరిగి అయ్యే కదిలేవు కూడా ఇప్పుడు కళ్ళ సంపద మన మనిషిని మనం చేసుకోవాలి కానీ ఎవరికో ఇచ్చి వారి కాలు పట్టుకుంటే వాడు మాకు తెలుసా మనకు ఊరపల్లి నా పేరా నేను లచ్చమ్మ కుర్రోళ్ళు